కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ ముందుకు పోతుందని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్. మొత్తానికి ఎట్టకేలకు సందిగ్ధంగా ఎవరు ఏంటి లేఖ కవిత రాసినటువంటి లేఖకి సంబంధించి ప్రస్తుతం కవిత ఏం మాట్లాడతారు అన్న విషయాలకి అన్నిటికీ కూడా తెరదించుతూ కవిత మాట్లాడారు. 2 వారాల క్రితం కేసీఆర్కు తాను లేఖ రాసిన మాట వాస్తవమేనని, అసలు ఈ లేఖ ఎలా లీక్ అయింది తనకు అర్థం కావటం లేదంటూ కూడా కవిత ఈ విధంగా స్పష్టం చేశారు మీడియాకి. నా అభిప్రాయాలను ఇప్పుడే కాదు అనేక సందర్భాల్లో లేఖ ద్వారానే తెలియచేశాను. ఈసారి కూడా జరిగిన సభ విషయంలో లేఖను అలాగే రాశాను. కానీ లేఖ రాయడంలో ఎటువంటి పర్సనల్ ఎజెండా తనకు లేదని, అసలు ఈ లేఖ లీక్ కావడం అంతర్గతంగా జరిగిన ఒక కుట్రని, కేసీఆర్ గారి చుట్టూతో కూడా దెయ్యాలున్నాయని, సో 2 వారాల క్రితం తాను రాసినటువంటి లేఖ పూర్తి కుట్రపూరితంగానే దాన్ని బయటకు రిలీజ్ చేశారని, కేసీఆర్ నాయకత్వంలోనే ముందుకు వెళతామంటూ కూడా అనేక విషయాల్ని ఈ సందర్భంగా ఒక నెలకొన్నటువంటి సందిగ్ధతకు కవిత తెరదించుతూ కూడా మీడియాకి అన్ని విషయాలు చెప్పారు. ఇక నరేష్తో మాట్లాడదాం. నరేష్, ఎలా చూడాలి? కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయి, తాను ఎప్పుడు ఇలాగే రాస్తాను, కుట్రపూరితంగా లేఖ రాశారు అని అన్నారు. అసలు ఎవరిని ఉద్దేశించి అంటున్నారు ఇదంతా? నరేష్, మొత్తానికి కల్వకుంట్ల కవిత కొంత క్లారిటీ ఇచ్చారు తన లేఖ మీద. అంటే ఈరోజు అంటే నిన్న సాయంత్రం నుంచి కూడా ఒక చర్చ జరుగుతుంది. ఆ లెటరు కవితదా కాదా అనేది చర్చ కొంత ఉన్న నేపథ్యంలో ఆ లెటర్ మీద అయితే ఒక క్లారిటీ ఇచ్చారు. ఖచ్చితంగా తాను లేఖ రాసిన మాట వాస్తవమే, 2 వారాల క్రితమే ఈ లేఖ రాశాను, బయటికి ఎలా వచ్చిందో తెలియదు, ఆ అంశం ఈ లేఖ బయటకు వచ్చిన అంశం తేలాలంటూ కూడా కవిత ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అన్నిటికీ మించి కేసీఆర్ దేవుడు, కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తాను, కేసీఆర్ దేవుడు అంటూనే ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ కూడా కొన్ని కీలకమైన కామెంట్స్ రాజకీయంగా కవిత చేశారు. ఒక వారం 10 రోజుల క్రితం కూడా తెలంగాణ భవన్లో తన మీద కుట్ర జరుగుతుంది, ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు బయట పెడతాను, సొంత పార్టీలోనే తన మీద కుట్ర జరుగుతున్నట్టు కూడా కవిత అప్పుడు ఒక చిట్ చాట్లో భాగంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈరోజు మాత్రం కేసీఆర్ దేవుడు అంటూనే ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయి, అందులో భాగంగానే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అంటూ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తాను, ఖచ్చితంగా గతంలో కూడా అనేకసార్లు పార్టీలో లోపాలను ఎత్తి చూపాను, ఇప్పుడు కూడా భవిష్యత్తులో కూడా ఇలాంటి పరిస్థితులు వస్తే ఖచ్చితంగా తన అభిప్రాయాన్ని నిర్మోహాటంగా చెప్తానంటూ కూడా కవిత చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఎవరా దెయ్యాలు బీఆర్ఎస్ పార్టీలో అనేది ఒక చర్చకు మళ్ళీ కేసీఆర్ ఏదైతే కల్వకుంట్ల కవిత తెరదీశారు. గత కొన్ని రోజులుగా ఎప్పుడైతే ఆమె జైలు జీవితం నుంచి బయటకు వచ్చారు, గత సెప్టెంబర్ 27వ తేదీన గత ఏడాది 2024 సెప్టెంబర్ 27న కవితకు బెయిల్ వచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఒక 2-3 నెలలు విశ్రాంతి తర్వాత గత డిసెంబర్ నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి కవిత వెళ్తున్నారు. అనేక నియోజకవర్గాల్లో 119 నియోజకవర్గాలు గాను దాదాపు 42-43 నియోజకవర్గాల్లో కవిత పర్యటించి పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొంత కేటీఆర్కు ఈ అంశం నచ్చట్లేదన్న చర్చ బీఆర్ఎస్ పార్టీలో ఉంది. కవిత ఎప్పుడైతే వేగం పెంచారో, స్పీడ్ అయ్యారో అప్పటి నుంచి కూడా కేటీఆర్కి కొంత ఇద్దరికి మధ్య, అన్నా చెల్లికి మధ్య కొంత గ్యాప్ వచ్చిందనేది చర్చ చాలా కాలంగా